ఇక్కడ బీజేపీ వాళ్ళని స్ట్రైట్ క్వశ్చన్. కాంగ్రెస్ అలాగే బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ ని టార్గెట్ చేసింది. గతంలో కవిత, ఇప్పుడు కేటీఆర్ అనేది కూడా ఒక చర్చ. ఒకటండి, ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి పూర్వాపురాలు మాట్లాడేంత జ్ఞానము పరిజ్ఞానము 80,000 పుస్తకాలు చదువుకోలేదు మేము, లేకపోతే విదేశాలలోకి వెళ్ళి మాట్లాడేంత పరిజ్ఞానం కూడా మాకు లేదు. కానీ సింపుల్, మీరు మొదటగా అడిగిన ఒకటే మౌలికమైనటువంటి ప్రశ్నకు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. గట్టిగా సమాధానం చెప్పకుండా గట్టిగా గొంతు చించుకొని మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెప్పింది నిజం అవుతుంది అనేటువంటి భ్రమంలో టీఆర్ఎస్ పార్టీ లేకుంటే మంచిది అనేటువంటిదే నా అభిప్రాయం. ఒకటి, ఇప్పుడు మీరు చంద్రిక గారు ఒకటి మనకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడితే, ఇప్పుడు మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒక వ్యవహారాలను చూసినటువంటి క్రమంలో మీ సంస్థకు సంబంధించినటువంటి ఎండి గారు మీకు ఒక బాధ్యతలు అప్పచెప్పారు అనుకుందాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది, దాంట్లో ఏదో అవకతవకలు జరిగినాయి, ఆర్థికపరమైనటువంటి ఉల్లంఘనలు జరిగినటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత రాధాకృష్ణ గారు ఏం చేశారంటే మీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది, లేకపోతే మీ మీద అనుమానాలు లేవనెత్తేది. ఇప్పుడు మీరేమంటారంటే లేదండి నేనేం చేయలేదు, నేను మొత్తం సక్రమంగానే ఉన్నాను, నేను మొత్తం నా పరిధిలోనే నేను పనిచేశాను, ఎక్కడ కూడా నేను ఉల్లంఘనలకు పాల్పడలేదు, లేకపోతే అవినీతికి ఆస్కారమే లేదు నా వైపు నుండి అని చెప్పేసి మీరు అంటున్నారు. రాధాకృష్ణ గారేమో మీరే తప్పు చేశారు, మీరే మొత్తం ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి డబ్బులను మీ సొంతానికి కేటీఆర్ గురించి చెప్పండి అర్థమయ్యే భాషలో. ఇప్పుడు మధ్యలో నా గురించి ఇంటర్ప్రిటేషన్ వెళ్తుంది. ఇప్పుడు ముందు కేటీఆర్ వరకు కన్ఫైన్ అవుతాం. అయితే నేనేమంటానంటే అటువంటిప్పుడు మీరు తప్పు చేశారా లేదా అనేటువంటి ఎప్పుడు తెలుస్తుందండి? అసెంబ్లీలో చర్చ పెడితే తెలుస్తుందా? ఇందాక మా సోదరుడు చెప్తా ఉన్నాడు కదా విజయ్ కుమార్, అసెంబ్లీలో చర్చ పెడితే కదా వాస్తవాలు తెలుస్తాయని చెప్తున్నాడు. వాస్తవాలు తెలిసేటువంటి వేదిక అసెంబ్లీయా? కాదు కదా, విచారణ సంస్థలు తెలుస్తాయి. ఏది జరిగింది ఏం జరగలేదు అనేటువంటిది తెలిసాల్సినటువంటి విచారణ సంస్థలు. అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి అవకతవకల్ని బయట పెట్టేటువంటి అవకాశం ఉండదు. విజయ్ కుమార్ గారు, టీఆర్ఎస్ పార్టీ మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలనేటువంటిదే మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం. నిజంగా దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది తెలవాలంటే మీరు నిన్నటి నుండి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, కేటీఆర్ గారు కడిగిన ముత్యాల్లా బయటికి వస్తారు అనేటువంటి వాదనను వాళ్ళు తెర మీదకి తెస్తా ఉన్నారు కదా. నిజంగా కడిగిన ముత్యాల్లా బయటికి రావాలంటే విచారణ జరగాలి కదా చంద్రిక గారు. విచారణ జరగకుండానే అసలు మేము నిర్దోషులం, పొరపాటే లేదు గట్టిగా చెప్తున్నారు కేటీఆర్ గారు. నేను అదే అంటున్నా, మీరు పొరపాటు లేదని ఒకవైపు చెప్తూ మేము తెలంగాణ బిడ్డలం, మాకు పౌరుషం ఉంది, మాకు రేషం ఉంది, మాకు పౌరుషం ఉంది, మేము కడిగిన ముత్యంగా బయటికి వస్తాం. తెలంగాణ బిడ్డలకు, రేషానికి, పౌరుషానికి మీరు చేసినటువంటి నిర్వాకాలకు సంబంధం ఏంటిది? మీరు చేసినటువంటి తప్పులు ఒకవేళ కాదనుకుంటే మీరు విచారణ సంస్థలకు సహకరించండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బయట పెట్టండి, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని బయట చూపించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం మీకున్నటువంటి సందర్భంలో, ప్రభుత్వం మీ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడేటువంటి సందర్భంలో కోర్టులకు కూడా వెళ్ళండి. అసలు మీరు విచారణ సంస్థలకే అసలు సహకరించకుండా గతంలో ఒకనొక సందర్భంలో విజయ్ చంద్ర గారు ఒకటి మీకు గుర్తుండే ఉండాలి, ఇదే టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ శంషాబాద్ ఏది హైదరాబాద్ కి సరిహద్దులో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేల కొనుగోలు అనేటువంటి ఒక కొత్త డ్రామాను ఆ రోజు తెర మీదకి తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఏం చేసినట్టే మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ గారిని దాంట్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈ రోజు మీరెట్లయితే కోర్టులకు వెళ్ళారో మాకుండేటువంటి అవకాశాలకు, మాకున్నటువంటి హక్కులకు అనుగుణంగా ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇదే కేటీఆర్ గారు ఏం మాట్లాడారు చంద్రిక గారు, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే, నువ్వు శుద్ధపూసవే అయితే, వీళ్ళు మాట్లాడేటువంటి పదాలు, వీళ్ళు ఉపయోగించినటువంటి పద ప్రయోగం ఆ రోజు, నువ్వు శుద్ధపూసవే అయితే, నువ్వు ఇంకా రకరకాల పదాలు వాడి కోర్టులకు ఎందుకు వెళ్ళావు, విచారణకు రావచ్చు కదా, తెలంగాణ నమ్మకం లేదా, భయం ఎందుకు, తప్పు చేయడం, ఈ భయము ఇటువంటి మంచి మంచి మాటలు మాట్లాడేటువంటి సంస్కృతి వాళ్ళ దగ్గర లేదు. శుద్ధపూసలు, కడిగిన ముత్యాలు, ఈ రకమైనటువంటి పదాలు వాడుతూ ఆ రోజు సంతోష్ గారిని, బిఎల్ సంతోష్ గారిని ఈ రకంగా నిందించారు కదా. మరి నువ్వు నిజంగా శుద్ధపూసవైతే విచారణ సంస్థలకు సహకరించవచ్చు కదా, కోర్టులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది నీకు? విచారణ సంస్థలు నీ మీద లేనటువంటి అలిగేషన్ చేస్తున్నట్టు, నువ్వేం తప్పు చేయలేదు, అసలు నేను మొత్తం చూసారా, నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేనేంటి మన అసెంబ్లీ వేదికగా నేను చర్చ పెట్టామని చెప్పినా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు చంద్రిక గారు, ఇది ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి సమస్య. నువ్వు అధికారంలో ఉన్నటువంటి రోజు నువ్వు చేసినటువంటి అవినీతికో లేకపోతే అక్రమాలకో సంబంధించినటువంటి సమస్య. నిజంగా ఇవన్నీ